మంత్రులు ఎక్కడ, అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఎక్కడ? ఇదే ప్రశ్న ఇప్పుడు. ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ నమస్కారం. నమస్తే. మంత్రులు ఎక్కడ అంటే గాయబ్. ఇది పత్తా లేకుండా పోయిన పరిస్థితుల్లో నోళ్లు పడిపోయాయా, అసలు వ్యక్తులు అదృశ్యమయ్యారా, పరారైపోయారా? 17 మంది ముఖ్యమంత్రుల క్యాబినెట్లు చూసాం. ఇంత గబ్బు పట్టిన క్యాబినెట్ని ఇదే మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. ఏది అసలు వీళ్ళు ప్రమాణ స్వీకారం రోజే ఏడీఆర్ ఇచ్చింది ఏమని, ఇది ఒక క్రిమినల్ క్యాబినెట్ అని. ఎట్లా 65% వీళ్ళపైన నేరాభియోగాలు. ఇప్పుడు ఈ కాలంలో అది కాస్త 85% పెరిగిపోయి ఉంటుంది. ఎందుకని ఒక్కొక్క మంత్రి చూసుకున్నట్లయితే ఒకడు కోడిగుడ్డు మంత్రి అని, ఒకడు డ్యాన్సుల మంత్రి అని, ఇంకొకడు పేకాట మంత్రి అని, ఇంకొకడు క్యాసినో మంత్రి, గుట్కా మంత్రి, బూతుల మంత్రి, లాటరీ మంత్రి అని, కమిషన్ల మంత్రులు, బెంచ్ మినిస్టర్ ఒకడు, బెంచ్, ఇట్లా ప్రతి మంత్రి కూడా అతనికి ఒక ట్యాగ్ లైన్. అతను ఇప్పుడు ఆయా మంత్రిత్వ శాఖల పైన వీళ్ళకి ఏమన్నా ఒక అవగాహన ఉందా? ఏ రోజన్నా ఏ మంత్రి అయినా తన మంత్రిత్వ శాఖలో పురోగతి గురించి కానీ దేని గురించి కానీ ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? అవినీతి కుంభకోణాలు పెద్ద ఎత్తున చేశారు. మాఫియా డాన్స్గా మారారనమాట. ఇది ఒక మాఫియా క్యాబినెట్గా మారింది. ఎందుకంటే క్రిమినల్ క్యాబినెట్ కాదు, మట్టి మాఫియా, భూ మాఫియా, ఇసుక మాఫియా, గంజాయి మాఫియా, అసలు వీళ్ళు లేనిది లేదన్నమాట. గ్యాంబ్లింగ్ మాఫియా అన్నమాట. మంత్రి పదవి అంటే ఒక గౌరవం సమాజంలో. ఒకప్పుడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా అతని లక్ష్యం ఏంటి? మంత్రి కావాలనేది. ముఖ్యమంత్రి కావాలనేది అది వేరేది, ఏది మామూలుగా. అలాంటిది వీళ్ళు మంత్రులై కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఏదన్నా చేశారా? ఇవాళ నియోజకవర్గానికి వెళ్ళలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇప్పుడు ఈ 26 మంది మంత్రులు వీళ్ళ చరిత్ర. ఒక మంత్రి తెలివిగలాడు, ఏం చేశాడు? దూకేశాడు, తెలుగుదేశంలో చేరిపోయాడు. ఎవరైనా జైరాం, అతను ఒక్కడే మరి గెలిచే అవకాశం కనపడుతోంది. 2 మంత్రులు ఏం చేశారు? వాళ్ళు అసలు పోటీగా దక్కకుండా వాళ్ళ కూతుళ్ళని దించారు. ఎవరు? నారాయణ స్వామి కూతుర్ని దించాడు, ఆ ముత్యాల నాయుడు కూడా కూతుర్ని దించినట్టున్నాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచేటట్టుగా కనపడక వీళ్ళని ఏం చేశాడు? ఒక 8-9 మందిని నియోజకవర్గాలు మార్చాడు, అటు ఇటు షఫలింగ్ చేశాడు, జిల్లాలని మార్చేశాడు. ఏమి మార్చినా ఎవరు గట్టెక్కే పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళు మౌనం పాటిస్తోంది ఎందుకు? జనరల్గా మౌనం ఎందుకు పాటిస్తారు? ఎప్పుడు పాటిస్తారు? ఏదైనా విషాదం, సంతాప సూచకంగా లేచి 2 నిమిషాలు మౌనం పాటించండి అంటాం. ఇప్పుడు ఈ క్యాబినెట్ అంతా మౌనం ఎందుకు పాటిస్తోందంటే పొందబోయే ఓటమి సంతాపమా? ఎందుకు వీళ్ళ నోళ్ళు పగిలిపోయాయి, మూసుకుపోయాయి? ఇప్పుడు గతంలో ఎలా చెలరేగిపోయారో చూసాం. కళ్ళు మిన్ను కానకుండా వ్యవహరించారు. నెత్తికెక్కితే కళ్ళు దించేది ప్రజలే అన్నమాట. వీళ్ళ కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టే దించారు. ఒక్కొక్కళ్ళ మీద 1000 కోట్ల అవినీతి కుంభకోణాలు. ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్ర, అధర్మాన, అతను ఒక పెద్ద ల్యాండ్ మాఫియా డాన్ అన్నమాట. ఒక మధురవాడలోనే 72 ఎకరాలు కబ్జా. బొత్స సత్యనారాయణ, అతను ఒక లిక్కర్ మాఫియా. ఆయనే చెప్పాడు 5 జిల్లాల్లో మాకు లిక్కర్ వ్యాపారం ఉంటే లిక్కర్ వ్యాపారం చేసుకుంటే తప్ప అన్న పెద్ద మనిషి ఆయన. ఆయన ఎంత దారుణం అంటే అక్కడ బొబ్బిలిలో అక్కడ 30 ఎకరాలు ఈ క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి బొత్సాకి రాసి ఇచ్చేశారు. ఏది? 30 ఎకరాల భూమి, ఎకరం 1 కోటి రూపాయలు చేసే భూమి ఎకరం 10 లక్షలకి రాసి ఇచ్చేసిన పరిస్థితి అన్నమాట. 30 ఎకరాలు దగ్గర దగ్గర అది 30 కోట్ల స్కామ్ అన్నమాట. అంతకుముందు మనం తెలుసు ఆయన చరిత్ర, ఏది వోక్స్ వాగన్, అవి మనం చెప్పాల్సినట్టు పని లేదు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35,000 కోట్ల సంపద అతను సంపాదించింది. 4 రాష్ట్రాల్లో 5 నగరాల్లో 100 ఎకరాలు విల్లాలు. రోజా
ఇక ఆమె ఏంటి, ఆమె అసలు మున్సిపల్ చైర్మన్ పోస్టే అమ్ముకుందని చెప్పి మనం చూసాం. అక్కడ ఉన్న బ్రదరా వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు అక్కడ ఇసుక ఆరోపణలు వచ్చాయి కదా సార్. టెంపుల్ వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తిరుమలలో టికెట్లు కూడా అంటే చాలా మందిని తీసుకెళ్లిపోయి అక్కడ దర్శనాలు చేయించి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. విడుదల రజనీ మీద కూడా టికెట్ అమ్ముకున్నదని ఆ చిలకలూరిపేట మల్లెల రాజేష్ నాయుడే చెప్పాడు. 6 కోట్లు సజ్జలే చేశాడు, మా ఇద్దరి మధ్య పంచాయతీ, సగం ఇప్పించాడు ఇంకా సగం ఎగ్గొట్టారు అని చెప్పి మల్లెల రాజేష్ నాయుడే చెప్పాడు. ఇలా ఎవరిని కదిలిచ్చినా అతను ఒక బూడిద మంత్రి. ఎవరు బూడిదలో కూడా మింగేశాడు జోగి రమేష్. వీళ్ళంతా కూడా రౌడీలు, గుండాలు, వీళ్ళని తీసుకొచ్చి మినిస్టర్లను చేసి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అంటేనే అప్రదిష్ట పాలయ్యే పరిస్థితి, తలెత్తుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి ఈ క్యాబినెట్ని. మనకి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఏదైనా విపత్తు జరిగితే, ఏదైనా అంటే ఆ శాఖకు సంబంధించినటువంటి సమస్యలు ఏదొచ్చినా సంబంధిత మంత్రులు వచ్చి మాట్లాడాలి, లేదంటే వాళ్ళ సంబంధించినటువంటి సెక్రటరీ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపించేది గతంలో కానీ ఎప్పుడైనా కానీ. కానీ ఇప్పుడు ఎవరైనా అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తిట్టడానికి మాత్రం వీళ్ళు వస్తున్నారు తప్పించి ఆ శాఖ అసలు మేము ఏం శాఖ నిర్వహిస్తున్నాం, దాంట్లో ఏమవుతోంది ఏం పోతుంది ఏది లేదు. ఏ శాఖకి ఏ మంత్రి అనేది ముఖ్యమంత్రికి తెలుసా? ఏ శాఖకి ఏ మంత్రి అనేది ఆ మంత్రికి తెలుసా అసలు?